హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. ఈరోజు మేమైతే శ్రీశైలంలోని సారంగధర మఠంలో ఉన్నటువంటి మాలాద్రి స్వామి వారి దగ్గరికి వచ్చినాము. నమస్కారం స్వామి. నమస్తే సార్. స్వామి, మన పాత వీడియోకైతే చాలా మంది కామెంట్ పెట్టినారు, సూక్ష్మ శరీరం అంటే ఏంటి, ఈ ధ్యానం వల్ల మనకి కలిగేటటువంటి లాభాలేంటి, ధ్యానం అంటే ఏంటి ఫస్ట్ అనేసి చాలా మంది అడగడం జరిగింది. దాని గురించి మీరు కొంచెం చెప్పాలి. ఇప్పుడు మనం పాలుని తీసుకుందాము. ఇది చాలా వాటిలో చెప్పున్నారు, కాకపోతే మనం దీన్ని చెప్పాలి కాబట్టి. ఒక పాలు అనే ఎన్న ఎలా బయటికి తీస్తామో మనం సిలికితే, అలా మన సూక్ష్మ శరీరాన్ని మనం సాధన వల్ల మనకు బయటికి దిగాలి. సాధన వల్ల అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒక సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది. అదే ఉనికి, అదే మనలో నడిపించేదంతా అదే. కానీ ఇప్పుడు ఒకటి దీంట్లో ఒకటి ఆలోచించడం లేదు. ఇప్పుడు అది మనలో ఒంట్లో ఉంటుంది. మన ఒంటిలో ఉన్నప్పుడు మనం ఇట్లా కొడితే దెబ్బ తగులుతుంది. తగులుతా? అవును. మన శరీరంలో ఉన్నప్పుడు శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు దానికి దెబ్బ ఎందుకు తగలదు? అవును, తగలదు కదా. మళ్ళీ అది మనల్ని మనతోటి సంబంధం ఉన్నంత సేపు మన శరీరానికి కూడా అప్పుడు ఇట్లా మామూలుగా ఇట్లా వేసుకొని కూర్చున్నాం అనుకో, పద్మాసనం వేసుకొని కూకున్నాం అనుకో, ఇట్లా నేను చాలాసార్లు గమనించినాను. ఇలా కూకుంటాం మనం. కూకున్నప్పుడు నాలో నుంచి ఒక స్థితి అనేది వచ్చింది. ఇలా కూకున్నప్పుడు ఒక స్థితి అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇక వెళ్ళిపోయినప్పుడు సామాన్యంగా ఈ స్థితిలో కూకోవాలంటే 1 గంట కూకుంటాం. అంటే కొంతమంది కూకునే వాళ్ళు ఉన్నారు, నాది చెబుతున్నాను, ఒక్కొక్కరితో ఇలాగా. అదే స్థితిలోకి మనం వెళ్ళిపోయినామంటే ఇంక ఈ కాళ్ళతో మనకు పని లేదు, ఈ నొప్పులతో పని ఉంటాంలే. కానీ మనకి సంబంధించే సూక్ష్మ శరీరం బయటికి వెళ్తుంటుంది. అలాంటప్పుడు దీనికి నొప్పి ఉండదు, దానికి నొప్పి ఉండదు. మళ్ళీ అది వచ్చి దీంట్లో బడంగలోని కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇలాగ గట్టిగా బిగుసుకున్నట్టు అయిపోద్ది. దీనికి లాజిక్ ఏందంటావు? సూక్ష్మ శరీరం లేదన్నారు. ఒక స్థితికి వెళ్ళిపోయి నిద్రపోయినా కూడా ఈ నొప్పి అనేది అడిగిపోతే, కాళ్ళు ముడుచుకున్నప్పుడు నొప్పి అడిగిపోద్దా? ఇలాగా ఆ ఎన్నలోని అలాగా ఎన్న ఎలాగా బయటకు మనం తీయగలుగుతామో, పాలు ఉంటాయి దాంట్లో ఎన్న కనపడుతుందా? కనబడదు. పాలలో అంటే అప్పుడే బిండినప్పుడు కనపడుతుందా? కనబడదు. దాన్ని కాసి అన్ని చేసినప్పుడే దాంట్లో నుంచి ఒక్కొక్క ఐటమ్ బయటకు వస్తుంది. మజ్జిగ వస్తాయి, అన్నీ ప్రతి ఒక్క దాంట్లో నుంచి బయటకు వస్తుంది. అలాగా మన శరీరంలో అనేక రకమైన విధానాల్లో మనం బయటికి దిగలుగుతాం. అప్పుడు దాంట్లో ఒక సూక్ష్మ శరీరం అది ఎప్పుడు దాన్ని దీంట్లో కలిసిపోద్ది అంటే, ఒక్క ఆశ, ఒక ఏమి వాడికి ఇదంతా మాయ అని అనుకున్నప్పుడు దీంట్లో కలిసిపోతుంది. సరే, ఓకే. అవును, అసలుకి ఒకటి చెప్తాను నేను, ఈ జనాలకు అర్థమయ్యేటట్టు కావాలంటే. అన్నమయ్య ఒక తల్లి గడుపులో జన్మ తీసుకోవాలా. వెంకటేశ్వర స్వామి దేన్ని పంపించాడు? ఖడ్గాని. సినిమాలో అయితే చూసినాం మేము, ఖడ్గానే. మామూలుగా కూడా ఆ ఖడ్గం అనేది, ఆ ఖడ్గానికి ప్రాణం ఉందా? లేదు. అదే ఇవన్నీ మనం ఏదేదో అనుకుంటాం, ఎక్కడెక్కడి నుంచో పుట్టాము, ఏదేదో అనుకుంటాం. ఏమీ లేదు. ఆయన దాంట్లో నుంచి ప్రతి ఒక్కటి ఈ సృష్టిలో నుంచి వచ్చేది, మళ్ళీ ఈ సృష్టిలోనే కలిసిపోద్ది. ఇప్పుడు మొన్న ఒకటి నాగార్జున సినిమా ఒకటి వచ్చింది, ఏది మొన్న బంగారు రాజు అనే సినిమా. ఓకే. దాంట్లో నేను సినిమాలు చూసామన్నా అనుకుంటానేమో, నేను అప్పుడు మామూలుగానే ఉన్నాను కాబట్టి నేను వెళ్ళాను సినిమాకి. అప్పుడు మామూలుగా నేను మీ ఇలాంటి మామూలు వ్యక్తిని కాబట్టి నేను వెళ్ళేటప్పుడు నాకు అన్నీ దీంట్లో వచ్చినాయను. అతను మీరు అనుకుంటారో అది అంత సినిమా మాయ అనుకుంటారు, తిరుగుతూ ఉంటుంది. అది రియల్. దాన్ని ఏ గోడలు అడ్డుకోలేవు, ఏ విధానం అడ్డుకోలేదు. అది రియలే. నేను కూడా అది అప్పుడు భ్రమపడి ఇదే అనుకున్నా, కానీ అది రియల్ అయినది. నేను ఒకసారి ఇప్పుడు సూక్ష్మ శరీరంలో సాధన చేసుకుంటున్నాను, ఇలా వచ్చేసా. ఓకే. సాధన చేసుకుంటున్నా. సాధన చేయడంలో నేను సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి అలా ఇట్లా వచ్చేసా. ఇట్లా వచ్చేసరికి ఒక పంది టక్కన వచ్చేసి నా కాళ్ళ మీనగా వెళ్ళిపోయింది. అరే కొట్టేసింది కదా పంది అనుకున్నా. అంటే భ్రమ ఇంకా ఏడ్లా, బయటకు వచ్చినా కూడా శరీరంతో ఉండే అనే భ్రమతోటే ఉండిపోయినా, వచ్చేసి కొట్టుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే కాళ్ళ మీనగానే వెళ్ళిపోయింది. కానీ నేను మాత్రం ఎలాగనే ఉన్నాను, అలాగే ఉండ. అదేనమాట.
కొన్ని దిక్కుల ఇప్పుడు నేను మామూలుగా ప్రయాణం చేస్తుంటా. బయటకొచ్చినప్పుడు ఒకసారి చెట్టు ఎక్కుతున్నాను. కోతులన్నీ అక్కడున్నాయి. మొన్న ఈ మధ్య వచ్చింది. ఒక్కసారి ఆ కోతులను చూసేసి కిందకి అట్లానే పడిపోయినా. అవి కరుస్తాయేమో పైన పడానని బ్రాంచ్ నుంచి వదలలేదు ఇంకా. ఇట్లానే పడిపోయాను. పడిపోతే ఆమె పొట్టమని కింద పడిపోయినాను. నా శరీరంలోకి వచ్చినాను. అదిరిపోయినా. భయం అనేది ఏళ్ళ ఇంకా. అదిరిపోయి నా శరీరంలోకి వచ్చి శరీరం అంతా వణుకుతుంది. నిద్రలో కల్లో ఇది. మామూలుగా దీంట్లో కాదు. సో మామూలుగా కూకున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా అలర్ట్‌గా ఉంటుంది. ఏది ఎరుకుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా సూక్ష్మ శరీరం కొంచెం తెలివిగా ఉంటుంది. నిద్రలో కల్లో బయటికి నా శరీరాన్ని ఇక్కడ పెట్టి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా ప్రతి ఒక్కరిలోనూ సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది. కానీ దాన్ని తెలుసుకోవడము కొంచెం కష్టం. సాధన వల్ల దాన్ని తెలుసుకోగలుగుతాం అనమాట. అలాగా దీన్ని ఈ సాధన వల్ల అలాగా కొన్ని నేను ఇయనే కాదు. ఒక ఇంపార్టెంట్ అయింది ఒకటి చెబుతాను. ఒక అతను ఇక్కడికి వచ్చాడు. శ్రీశైలంలోకి వచ్చాడు. అతను పంది ఒకటి. ఒక అతను బాగా ధైర్యం కల్లోడు. మామిడి తోట కాడ కాపలా ఉంటాడు. అతను అలాగా బాగా పంది కూర వండుకొని ముందు తెచ్చుకొని మామిడి తోటకు వచ్చాడు. రేత్రి పూట పోయాడు. మామిడి తోట కాడ నెల జీతం ఇస్తారు అతనికి. అక్కడ కాపలా ఉండాలి అతను. దెయ్యాలకు కానీ దేనికి కానీ భయపడేవాడు కాదు. పోయాడు. బాగా మందు తాగాడు. పంది కూర తిన్నాడు. పడుకున్నాడంట మామిడి తోట కాడ. అక్కడ మాత్రం ఒక దెయ్యం తిరుగుతుంది. ఒక దెయ్యం కాదు, పెద్ద పిశాచి అది దాన్ని అతన్ని అటాక్ చేసింది. అలాగా అతను పండుకొని ఉన్నప్పుడు పంది పిల్లలు వస్తున్నాయంట. ఇతను పండుకొని బాగా 1 గంట 1 అవుతుందేమో. పండుకొని బాగా నిద్రలో ఉన్నాడు. అతను సూక్ష్మ శరీరం అది కనిపెట్టేసింది. వచ్చేసిందంట. కళ్ళ నేరుగా వచ్చేసిందంట. వచ్చేస్తే అతను లేయాలంటే లేయలేకపోతున్నాడంట. ఇప్పుడు దెయ్యం దొక్కుతుంటే కొంతమంది అంటుంటారు అదంతా. దెయ్యం దొక్కితే మనం లేయలేకపోయినాం అని అంటారు చూడు. అలాగా పంది పిల్లలన్నీ వచ్చేసిందంట. పంది పిల్లలు మొత్తం వచ్చింది. నాకేసింది అంట. నాలుగుతోటి నాకేసిందంట శరీరం అంతా. ఓకే. ఇది చూడు ఎంత భయంకరమైన సిచ్యువేషన్. మొత్తం నాకేసినాక అతను కోలుకున్నాడంట. కోలుకోవటం అంటే ఇంకా మొత్తం చచ్చిపోతానని అతనికి అర్థమైపోయింది. లేచినా కూడా అతను చచ్చిపోతానని అర్థమైంది. నా మీద లేచి వస్తా ఒక అతను తెలిసిన అతను ఉంటే, అరే మామిడి తోపుల కాడికి పోబాకండ్రా, చనిపోతానని అతను డిక్లేర్ అయిపోయింది. మామిడి తోపుల కాడికి పోబాకండి ఇంకా ఎప్పుడు కూడా. మెయిన్ పోయినా పర్వాలేదు కానీ పంది కూర ఇలాంటివి ఎత్తుకొని పోబాకండి. అంటే కొంతమంది పంది కూరలో ఇలా అనేక రకమైన మోసాలు బయటికి తీసుకెళ్తుంటారు. వాటిని పిశాచాలు ఆవహిస్తాయి అన్నమాట. ఒక్కొక్క టయాన్ని బట్టి ఆలోచిస్తారు అనమాట. అలాంటి విధానంలో ఇతన్ని కంప్లైంట్ చేసినాయి. నన్ను అప్పుడు గుండెలో రక్తం ఎలా పీల్చిందో పిశాచి. అప్పుడు నాది అన్నీ తెలుసు కాబట్టి అప్పుడు ఆ ఈశ్వరుని తలుచుకున్నా. ఓం నమ శివాయ మంత్రాన్ని జపించేసరికి ఇతను కూడా ఓం నమ శివాయ మంత్రాన్ని జపించుంటే వదిలిపెట్టేయాము. పంచాక్షరి మంత్రాన్ని. ఈ సృష్టి మొత్తం ఆయనే కదా. ఎక్కడ అనుభవంలోనే అతను పంపించేస్తాడు. అది అతనికి రాలేదు ఐడియా. చనిపోయాడు. అతను చెప్పి చనిపోయాడంట. ఇలా జరిగింది అని అతను చేత చెప్పి. అతను ఎందుకు చెప్పాడు? అతను ఇంకొకరికి హానికరం జరగకూడదనే చెప్పింది. ఇది రియల్గా జరిగింది. నేను మా ఊరు కాడ నాకు ఎక్కడికి పోతున్నా నాకు మామూలుగా విపరీతమైన చిన్న కాదు దున్నపోతు రూపంలో వచ్చిందంటే అది భయంకరమైన పిశాచి. భయంకరమైంది. అది యముడులాగా ప్రాణాలు తీసే అంత గొప్ప శక్తివంతమైంది. అవి నన్ను చాలాసార్లు అటాక్ చేసింది. ఏ రోడ్లో ఏది ఉందనేది నాకు తెలుసు, కానీ అది చెప్పకూడదు. ఎందుకు చెప్పినామంటే భయపడిపోతారు మనుషులు. అవును. భయంతో ఒక ఆడ మనిషిని చూశాను నేను ఒక రోజు మా బావని నేను హాస్పిటల్ కానీ తీసుకుపోతున్నాను. ఆయనకి గోడ కడుతుంటే 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. తీసుకెళ్తుంటే ఒక మూల టర్నింగ్లో పడిపోయాం. పడిపోతే నేను అప్పుడు పడ్డాక సాధనలో స్టార్ట్ చేసి ఉన్నాను. కూకొని ఇట్లా సాధనలో కూకొని ఏంది ఈ పరిస్థితి, ఎక్కడ తప్పు జరిగిందని చూసుకుంటే అప్పుడు నాకు చూపిలా, కల్లో చూపించారు. 7 అడుగులు ఉంది ఆడ మనిషి.
మమ్మల్ని కరెక్ట్గా ఆమె కొట్టుంటే మేము లేచిపోయేవాళ్ళం. ఆమె సూపు మా మీద పడలా, అక్కడ కట్ట మీద చేపలు అమ్ముతుంటే చేపల మీద పడ్డది ఆ సూపు. ఓకే. చేపలు అక్కడ పెద్ద కట్ట ఉంది, ఆ కట్ట మేము పడ్డ దగ్గర స్పాట్లో 4 చనిపోయి ఉన్నారు మిల్లర్ తిరగబడి, మా ఊరి దగ్గరే, కానీ స్థలం చెప్పకూడదు. కొన్ని కొన్ని దానికంటే ఇప్పుడు ఆ 7 అడుగుల మనిషి ఆడ మనిషి కంటే ఈ బర్రి రూపంలో ఉండేది నన్ను చాలాసార్లు అటాక్ చేయాలని చూసింది. అది ఎంత శక్తివంతమైందంటే ఒక్కసారి దాని శక్తిని ఆ టైంలో కానీ దాన్ని దేవుడు అటాక్ చేయలేనంత శక్తి ఉన్న విధానంలో ఉన్నప్పుడు ఎవరినైనా కంప్లీట్ చేసేసి. ఓకే. నన్ను అట్నే ఒకసారి బొంబాయిలో అటాక్ చేసింది, కానీ నా దగ్గరికి చేరుకోలేకపోయింది. మా ఊరు దగ్గర మాలకొండ కాడ 14 మంది 15 మంది ఒక్క స్పాట్లో చచ్చిపోయారు. మాలకొండ వెళ్తా, దేవుడి కాడికి వెళ్తా, వ్యాన్ తిరగబడిపోయింది పెళ్ళికి పోతా. ఆ రోడ్లో నేను ప్రయాణం చేస్తుంటే ఒకరోజు నైట్ పడుకున్నావు అది ఇక్కడ. అంటే ఆ శక్తిని నీ శక్తి అయితే తట్టుకుంటుంది అనే ఆలోచనతోటి ఆ దేవుడు అక్కడ పంపించాడు. వండుకుంటే వచ్చింది, వచ్చి టచ్ అయిపోయింది. దానివల్ల దున్నపోతు రూపంలో నా దగ్గరికి రావాలని చాలాసార్లు ట్రై చేసి, కానీ రాలా. ఇంకొకటి నేను అసలు ఘోరం అంటే అంత ఘోరంగా జరిగింది. అలాగా ఇంకొక మనిషి ఒక మిడ్డీ వేసుకొని ఉంది, ఒక దెయ్యం ఏడదాకా కారు యాక్సిడెంట్ ఏమో చనిపోయినట్టుంది, అక్కడే ఉన్నట్టుంది. అయ్యి నేను నడిచి వచ్చిన ఒకసారి కనిగిరి నుంచి ఇటు నడిచి వచ్చిన. ఎంతసేపు తర్వాత కళ్ళ వచ్చింది నాకు, ఎంతసేపు నన్ను టచ్ చేయాలని నా దగ్గరికి రావాలని ట్రై చేసింది, కానీ నా దెబ్బకి రాలేకపోయింది. అది నన్ను మొన్న ఒకసారి అయ్యప్ప స్వామి మాలకొండ పోయి వచ్చినాను. మాలకొండ పోయి వచ్చినాక దర్శనం ఇచ్చారు ఈశ్వరుడు, ఈయన శివయ్య, మాలకొండ స్వామి. సాధనలో ఉన్నాను, 3 నామాలు నాకు డిక్లేర్ కనపడ్డాయి. ఏది సాధనలోనే కనపడ్డాయి, కళ్ళు మూసుకోగానే వేరే నేత్రంలో కనపడ్డాయి. మనం ఇప్పుడు సరే ఒకటి ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం కాదు మనకి. మన శరీరం లేకపోయినా మనకు ప్రతి ఒక్కదాన్ని చూసేదానికి శక్తి ఉంది. ఈ కళ్ళు మనకి శాశ్వతం కాదు, మనకి వేరే కళ్ళు ఉన్నాయి, అయ్యి మనకు శాశ్వతం. మనోనేత్రం దాంతో మనం బయటికి పోయినా మనం చూడగలుగుతున్నాం. నేను మొన్న మాలకొండ పోయాను, మాలకొండ పోతుంటే నేను మాలకొండ స్వామితో ప్రయాణం చేశా. వచ్చేసి తీసుకెళ్ళాడు. మేము ప్రయాణం చేసిన ప్రతి ఒక్క కొండలు అన్నీ చూపించాడు. ఒక సర్పం వచ్చింది, మాలకొండ ఉంది, ఒక సర్పం ఉంది. ఇది నేను చిన్న వీడియో చేసినాను, మళ్ళా చెప్తున్నాను. ఒక సర్పం ఉంది, అది 20 అడుగుల పొడుగునుంది, ఈ సైజు లావు ఉంది. అది ఆయన కొండల్లో ఉంది. ఆయన అమ్మిట అక్కడ మాలకొండ కాపలాయేమో ఆ సర్పం, లేకపోతే అక్కడ ఉందో మరి నాకు తెలియదు. కానీ నేను ఎప్పుడు చూడలేదు. మొన్న అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు పోయినప్పుడు మాలకొండ స్వామి నన్ను నడిపించాడు, కొండలన్నీ నడిపించి నాకు ఒక జ్ఞాపకాన్ని ఇచ్చాడు. నా ఏమిటి నువ్వు తిరిగేవరా అని తెలుసుకోవటానికి నాకు ఒక ప్రూఫ్ ఇచ్చాడు. ఆ పాముని ఆయన వచ్చేసి మాలకొండ స్వామిని ముద్దాడింది. ఏది ఆ పాము నన్ను ముద్దాడుద్దామని నేను అనుకున్నా, కానీ నన్ను రానిలా. సరే నేనన్నా ముద్దాడదామని ఇలా పట్టుకొని ఇలా ముద్దు పెడదామని నేను ఇట్లా పట్టుకుందాం అనుకున్నా. టచ్ కూడా చేయనిలా, పట్టుకొని ఇలా అసలు నన్ను గుడ్లో ఇలా చూసింది. గట్టిగా ఉరిని చూసినా నాకు భయం అనేది, నేను భయపడలేదు. కానీ ఇట్లా పట్టుకొని ముద్దు పెడదామని నేనన్నా ముద్దాడదామని తీసుకున్నాను, కానీ నా దగ్గరికి రానిలా, అసలు దగ్గర రానిలేదు. నేను దాన్ని ఎమ్మటే పడుతుంటే మాయమైపోయింది. సరే ఇలా చెప్పి నేను నా ఒంట్లోకి నేను మామూలుగా యథాస్థితి ప్రకారం చేరుకొని ఇంకా నేను తెల్లారింది ప్రయాణం కడుతున్నా, ఏది కొండ మీద నడవటానికి. ఇప్పుడు మాకు మాలకొండకి ఏంటంటే తిరుపతిలో ఎలా ఉందో ఇప్పుడు అలాగా ఇలాగ గుడిసె ఇట్లా వేసేసి వానబడ్డ మనసులకి ఏం కాకుండా నడిచిపోయేదానికి మార్గం చేస్తున్నారు, కొత్తగా రూట్ వేస్తున్నారు. దాంట్లో ఒక పెద్ద రాయి ఉంది, పెద్దది, చిన్నది కాదు, విపరీతమైన పెద్దది. ఆ పెద్ద రాయిని నాకు చూపించాడు. నువ్వు నా ఏమిటి ప్రయాణం చేసావు, ఇది మళ్ళీ కళ అనుకుంటానేమో అని. నేను ఓకే తెల్ల లేచాను, సంచి తీసుకున్నాను, బయలుదేరితే ఆ రాయి నేను అక్కడ ఉంది,
అక్కడే సేమ్ అక్కడనే ఉంది రాయి. అంటే ఆహా. మీరు సూక్ష్మ శరీరంతో స్వామితో పాటు స్వామితో నేను సూక్ష్మ శరీరంతో పోయాను. అది మళ్ళా నేను భ్రమలో ఉండానేమో, కల అని అనుకుంటానేమో అని చెప్పి మళ్ళా నాకు అది చూపించాడు. ఒక్కొక్కటిలో ఒక్కొక్కరు ఆయన ఏందంటే ఒక్కొక్క ఆనవాళ్ళు చూపిస్తే మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా ఎవరితోటి ఎలా ప్రయాణం చేసినావా, ఇది నిజమేనా కాదనేది ఒక ప్రూఫ్ ఇస్తాడు మనకి. ఇది సాధకుడు తెలుసుకోగలరు, విడి వాళ్ళు కూడా తెలుసుకోగలరు, కొంతమంది చూపిస్తారు. అలాగా ప్రతి ఒక్క విధానంలో ఈ ఈ ఎక్కడ ఈ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఒక అందరూ చేయలేరు. ఇది ఎంతో కొంత దేవుడి శక్తి మనకి ఉంటాలా, మనము శక్తిని సంపాదించగలిగిన వాడే దీంట్లో ఇవన్నీ తెలుసుకోగలరు. దీనికే సాధన వల్ల, సాధన అనేది నీకు జన్మల రహస్యాలు అనేకమైన విధానాల్లో తెలుసుకోవచ్చు. నీ జన్మ రహస్యం ఏంది, నువ్వు ఇవన్నీ తెలుసుకోగా మనకేం ఉండేది ఏమి లేదు. అవును. కాబట్టి తెలుసుకున్నప్పుడు గొప్పతనమే కదా, మాయలో పడిపోం కదా. ఇదంతా మాయే అని ఆలోచించాడు. ఇప్పుడు అలాంటి మాయలో నుంచి బయటికి రావాలా, ఒక శక్తిని పొందాలా, ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవాలని అంటే ఇలాంటి సాధన ప్రతి ఒక్కడికి. ఈ సాధన కాదు తీసేసి ఇవన్నీ కూడా దెయ్యాలు భూతాలు కూడా తీసేసి ఆరోగ్యమన్నా కాపాడుకుంటారా? అవును. ఆరోగ్యానికి చాలా గొప్పదనుకో సాధన. హాయిగా ఫ్రీగా బాడీ అంతా ఫ్రీ అయిపోద్ది మంచిగా. ఏమి మనం చేసేది ఏముంది, ఇలా మంచిగా కూకున్నావా, ఒక గంట కూకుంటావా, ఓకే. ఇప్పుడు ఎలాగా మనం యోగా ఇప్పుడు పట్టుకొని ఇట్లా లేపుతారు, జిమ్కి వెళ్తారు, దాంట్లో ఇది ఒక భాగమేనా అనుకోండి. కానీ జనం ఒకటి మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ ప్రతి పనిలో నువ్వు పొద్దున్న లేచిన కాడి నుంచి పనికి వెళ్ళాలా, పనికి వెళ్తే కదా 4 ఏళ్ళు లోపలికి పోయేది. ఒక్కొక్కరు అందరూ ఒకటే పని చేస్తారా? ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. అలాగే సాధన కూడా ఒక పని పెట్టుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్ని కానీ సాయంత్రం కానీ ఒక పని మీలో ఒక భాగం, మీ వైఫ్ ఎలాగో మీ వైఫ్ మీ పిల్లలు ఎలాగా ఒక భాగం అవుద్దో ఈ సాధన కూడా ఒక భాగంగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇది గుర్తు పెట్టుకోండి. ఇలా చేయగలిగినప్పుడు మీలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. స్వామి, సాధన అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉండాలి, ఏమి కొంత మీరు మెయిన్ ఇంపార్టెంట్ కూకుండా తర్వాత మన చుట్టూరు ఆరా అనేది పెరిగిపోద్ది ఆటోమేటిక్. ఆరా అనేది మనకు తెలియకుండా పెరిగిపోయిందంటే అదే మొత్తం మనకు కనపడదు. ఆరా అనేది మన సూక్ష్మ శరీరం ప్రొటెక్టివ్ అదేనమాట. ఇలాగా ఆటోమేటిక్గా నీకు డబ్బు మనం చేసే సాధన బట్టి మన ఆరా ఇప్పుడు సరే, ఇప్పుడు ఒకటే తీసుకుందాం, రిలయన్స్ టాటా వాళ్ళకి తీసుకుందాము. మన గొప్ప వాళ్ళలో బాగా ధనవంతులు, మీ లెక్కలో మాకు మామూలేననుకో, అంత ఒకటేననుకో. అలాంటి వాళ్ళు ఇప్పుడు బాగా పేపర్లు ఇస్తారు, ఇన్ని కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టారు, ఇంత డొనేషన్ ఇచ్చారని అంటారు. డొనేషన్ ఇచ్చింది పుణ్యమే కలుగుద్ది, వాళ్ళ అమ్మిటి పుణ్యమే పోద్ది. ఈ బిల్డింగులు, ఈ పేరు, ఇవన్నీ వాళ్ళ ఏమిటి వస్తాయా? ఎక్కడ వస్తాయి? రావు. ఈ సాధన వల్ల నీకు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్సులు ఇప్పుడు ఎట్ట పెరిగిపోయాయో, టర్నోవర్ అయ్యిండయో, ఈ సాధన కొండల లెక్క పెరిగిపోద్ది, ఆరా లెక్క పెరిగిపోద్ది. అప్పుడు ఈ ఆరా అనేది పెరిగే కొద్ది మనిషిలో ఒక దైవశక్తి ఉపయోగపడుతుంది. అదే దైవశక్తి. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఇది చేయగలిగితే, ఇక్కడ బిల్డింగుల మీద కట్టేది కాదు, బిల్డింగుల మీద కొట్టేది. సాధనలో కొండలు కట్టండి, బిల్డింగులు కట్టండి. కొంతమంది చాలా మంది కొన్ని టీవీ ఛానళ్ళు కూడా ఇదంతా మాయ అని అంటారు. మాయ కాదు. వాళ్ళు ఆ మాయలో నుంచి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మాయలో నుంచి వాళ్ళు ఇటు బయటికి వాళ్ళే వస్తారు. వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు వాళ్ళే తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతారో మళ్ళా తిరిగి తెలుసుకుంటారు. ఏదో ఒక జన్మలో తెలుసుకొని ఈ గుటికి రావాల్సి ఉంది. సరే, ఓకేనా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామివారు మనకి సాధన గురించి, కొంచెం సూక్ష్మ శరీరాల గురించి చాలా అమూల్యమైన విషయాలను అయితే చెప్పారు. ధన్యవాదాలు స్వామి. ఓం నమః.